అండి అందరికీ ఇవాళ పెసరట్టు ఉప్మా చూపించబోతున్నాను. సింపుల్గా 2 గ్లాసులు పెసరపప్పు రాత్రి నానబెట్టుకోండి. బాగా నానతాయి ఉదయం కల్లా. మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్లు జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. గిన్నెలో తీసుకొని ఒక గరిటె తీసుకొని దోసపోయండి. పెసరట్టు మంచిదే అండి, చాలా చలువ. కాకపోతే కొంచెం పొట్టోపరంగా ఉంటుంది. అందుకని 2 స్పూన్లు జీలకర్ర, అల్లం ముక్క వేస్తే ఏమనిపించదు. దాంట్లో ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉప్మా చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాము. దోశ పోసేటప్పటికి కొంచెం దీంట్లో నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. పెసరట్టు ఉప్మాలో నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది. దోరగా వేయించుకొని తిరగతిప్పి చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి పెసరట్టు ఉప్మా. ప్లేట్లోకి తీసుకోండి, ఇలా ప్లేట్లోకి తీసుకోండి. చాలా బాగుంది కదా. దీంట్లో కాంబినేషన్ చట్నీ అండి, సింపుల్గా అరకప్పు శనక్కాయ పప్పులు, అరకప్పు శనగపప్పు, 4 పచ్చిమిరపకాయలు, అంత ఉప్పు వేసి మిక్సీ పట్టండి. చాలా బాగుంటుంది. పోపు లేకపోయినా చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.